నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్ స్పెషల్ డిబేట్. సో బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి, బీఆర్ఎస్ పార్టీలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులలో ఒకరైనటువంటి ఎమ్మెల్సీ కవితను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ గారు పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి వారు ఆ లెటర్ని బయటకు రిలీజ్ చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు ఎందుకు ఒక కొరకరాని కొయ్యలెక్క మారారు, దేనికోసం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఆమె ఇంతకుముందు దాదాపు ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం మీద, అధినేతకు దగ్గరగా ఉన్నటువంటి నాయకుల మీద చాలా ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. గతంలో ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేశారు. అలాగే దాని తర్వాత కేసీఆర్ గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి నాయకుడిగా పేరున్నటువంటి జగదీష్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేశారు. అలాగే నిన్న హరీష్ రావు గారి మీద కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తము ఇంత దాకా ఎందుకు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలో? అసలు ఎక్కడ కవిత గారికి పార్టీ అధినేతకు ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? వాటన్నింటికి కలిసిన కారణాలు ఏంటి? కవిత జైలుకోవడమే ఇదంతా మొత్తం వ్యవహారమా? లిక్కర్ స్కామ్లో ఆమె చిక్కడమే ఈ మొత్తం వివాదానికి, వీటన్నింటికి కారణమైందా? ఈ అన్నింటి మీద డిస్కస్ చేద్దాం. మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుంతారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. బాగున్నారండి? బాగున్నారా అని చెప్పేసి అడగొచ్చా మీ పార్టీలో? బాగుందండి. సో పార్టీలో ఒక అంతర్గత పోరు బీఆర్ఎస్ పార్టీలో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఓటమితోటి కొంత ఇబ్బంది, దాని తర్వాత ఎంపీ ఎన్నికల్లో మీకు ఆశించిన స్థానాలు కాదు కదా, కనీసం కూడా రాకపోవడము, మీరు కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోవడము, దాని తర్వాత ఇప్పుడు రేపు ఇంకా రానున్న రోజుల్లో ఒక నెల రోజులలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఈ టైం లోపల కవిత గారి మీద సస్పెన్షన్ కావచ్చు, అసలు ఆమె మీద సస్పెండ్ వేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? పార్టీకి నష్టం చేసే చర్యలు ఎవరు చేపట్టినా కానీ దాని మీద తప్పకుండా క్రమశిక్షణ చర్యలు అనేవి ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు కవిత గారిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత 3-4 నెలలుగా తన మాట తీరు వేరుగా ఉండడం, అది స్పష్టంగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా నాయకత్వం దాన్ని, అంటే ఇది మంచి పద్ధతి కాదు, కవిత గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. సో ఇది ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మా పార్టీని టార్గెట్ చేసుకొని, అంటే మేము అధికారం కోల్పోయినాం, అపోజిషన్లో ఉన్నాం, బట్ ఏదో రకంగా వాళ్ళు రాష్ట్రానికి అభివృద్ధి చేసే పనుల కంటే కూడా గతంలో అభివృద్ధి చేసిన నాయకులను టార్గెట్ చేసుకొని ఒక కుట్రపూరితమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ బీఆర్ఎస్ పార్టీని తొక్కిపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం మీద ఒక అభియోగం, అంటే దాంట్లో అవినీతి జరిగిందని ఒక అభియోగం, అందులో కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం, హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం, ఈ కార్ రేస్ కింద, ఫార్ములా ఈ కార్ రేస్ కింద కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం, ఇట్లా అనేక విధాలుగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసి అణిచివేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అందరూ ఆ కుట్రలో భాగంగానే ఈరోజు కవిత గారు కూడా మరి వారు ప్రోద్బలంతోనే ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడారని మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ తన పర భేదం లేకుండా కేసీఆర్ గారు పార్టీకి ఎవరు నష్టం చేసినా, అది కన్న కూతురైనా ఇంకొకరైనా సరే సమానమైనటువంటి జస్టిఫికేషనే ఉంటుంది పార్టీలో అని ఒక సంకేతం పంపడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. కన్న కూతురు మీదనైనా కేసీఆర్ గారు వెయిట్ వేస్తారు అనుకున్నప్పుడు, మన కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు వెయిట్ వేయలేదు? అలాగనే జగదీష్ రెడ్డి గారి మీద కూడా చాలా జుగుప్సాకరమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే కొంత సమయాన్ని వేచి చూస్తారు, చూద్దాం మారుతారేమో, తొందరపడ్డారేమో, బై ఫ్లోలో మాట్లాడినరేమో అన్నట్టుగా కొంత పార్టీ కూడా వేచి చూసింది. కానీ అది శృతి మించిపోయిందని అనిపించింది నిన్నటి ప్రెస్ మీట్ ద్వారా. ఒకవైపు మా నాన్న కేసీఆర్ అని చెప్తూనే ఉన్నారు, ఇంకోవైపు పార్టీని డ్యామేజ్ చేసే మాటలు కూడా వారు మాట్లాడినారు. ఇప్పుడు మా నాన్న అని తనెంత ఫీల్ అవుతుందో అట్లాగే పార్టీలో ఉన్న నాయకత్వం, పార్టీలో ఉన్న కార్యకర్తలంతా కూడా బాపు అంటారు, కేసీఆర్ గారిని బాపుగా భావిస్తారు. నీది ఎంత రక్త సంబంధం అయినప్పటికీ కూడా ఇది పేగుబంధం కాకపోవచ్చు, ఒక ఆత్మీయ బంధం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. బీఆర్ఎస్ పార్టీ పేగుబంధం కంటే ఆత్మీయ బంధానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు. కేసీఆర్ గారు అనేక మార్లు చెప్పారు, మా బాసులు గల్లీలో ఉంటారు, ఢిల్లీలో ఉండరు అని చెప్పినారు. బాసులు అంటే ఎవరు? వారికి ప్రజలు, తెలంగాణ ప్రజలు,
వారు అధికారంలో ఉండగా కూడా నీది ఏ పార్టీ అని అడగకుండా సంక్షేమ పథకాలు అందజేసినారు. నువ్వు ఏ పార్టీ సర్పంచ్ అని అడగకుండా ఆ ఊరు అభివృద్ధి కోసం పాటుపడినారు. అంటే సమిష్టిగా తెలంగాణ బాగుపడాలనే ఉద్దేశంతో పనిచేసినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీ పెట్టినారు. ఆ క్రమంలోనే పార్టీ ఎదుగుతున్నప్పుడు ఒక జాతీయ పార్టీగా ఎదగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చినారు. అంటే వారి సంకల్పం వేరు, వారి ఉద్దేశం వేరు. ఇటుక పేరుస్తూ ఒక మహా భవనాన్ని వారు నిర్మాణం చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని నిర్మాణం చేసుకున్నారు. ఎంతమంది విశ్వాసాన్ని చూరగొంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు నువ్వు పేకమాడల్లాగా కూల్ చేస్తాను, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాట మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా బాధపడ్డారు. ఎందుకంటే నువ్వు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించినా ఏం చేసినా అది కుటుంబ సమస్య, మన ఇంట్లో మనం కూర్చొని మళ్ళీ ఈ రోజు కాకపోతే రేపు మాట్లాడుకుంటాం అనేది ఆలోచనతో కొంత టైం ఇచ్చినప్పటికీ కూడా రాను అది బీఆర్ఎస్ కోటకే బీటలు వారే పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, తీసుకున్నారు. కానీ కవిత గారి విషయంలో కవిత గారు ఆమె మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మనం కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే, మా నాన్నకు మరకంటించారు కాబట్టి మీరు అన్నటువంటి మాట నేను కోట్ చేస్తాను. ఈ పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఎన్నికల్లో గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత అనేటువంటి మాట మాట్లాడారు. అంటే అక్కడ వాళ్ళ నాన్నకు ఆమె ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ మీకు కనిపిస్తలేదా? మీరు అట్లా అనుకుంటున్నారు, బట్ పరోక్షంగా తను ఏం చెప్పింది, అవినీతిని ఒప్పుకున్నట్టు అయింది. ఇప్పుడు మేము 20 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి అవినీతికి పాల్పడలేదు. 94,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు ఫేక్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ పార్టీని బదనాం చేసే ప్రయత్నం, కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తుంటే ఈ కుట్రలన్నీ ఛేదించుకొని మేము ఒక పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే ఉద్యమం చేసినామో, ఎట్లయితే పోరాటం చేసినామో అట్లనే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఒకవైపు క్షేత్రస్థాయి నుంచి ఒక పోరాటం జరుగుతూ ఉంటే ఇంకోవైపు నుంచి కవిత గారి అటాక్ బాగలేదు, ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. తాను పరోక్షంగా అవినీతి మరకలు అంటించినారు అంటే అవినీతి జరిగింది అన్నట్ట. దానివల్ల ఏం సంకేతం పోతుంది ప్రజలకు కానీ, మిగతా దేశంలో ఉన్న మిగతా పార్టీలకు కానీ ఎట్లాంటి సంకేతం పోతుంది? తను నిన్న మాట్లాడిన మాటే తప్పు, చాలా పెద్ద తప్పు. వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు, మా నాన్నకి మరకలు అంటించినారు అంటే అవినీతే జరగలేదు. జరగనప్పుడు నువ్వు మరకలు అనే మాట ఎట్లా మాట్లాడినావు? తప్పు కదా, చాలా పెద్ద తప్పు మాట్లాడినారు. తాను ఫ్లోగా మాట్లాడినా ఎట్లా మాట్లాడినా పార్టీకి నష్టం చేసే పని ఎవరు చేసినా సమన్యాయం ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో తప్పులు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీలో లుకలు అంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ని సరి చేసుకోండి అని చెప్పడం కవిత చేసినటువంటి తప్ప? బీఆర్ఎస్ పార్టీలో తప్పులు ఉంటే 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడాలి. కుటుంబ సమస్యలు ఎన్నున్నా తండ్రికి, కూతురికి, అన్నకి, తమ్ముడికి, లేకుంటే అక్కకి, చెల్లెకి ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడగలదు తప్ప రోడ్ ఎక్కొద్దు. మన సాంప్రదాయం కాదు అది. రోడ్ ఎక్కి మాట్లాడడం అనేది మన సాంప్రదాయం కాదు. బీఆర్ఎస్ పార్టీకి అట్లాంటివి అసలే నచ్చవు. అట్లాంటి పార్టీలో ఉండి అంటే గౌరవప్రదమైనటువంటి పార్టీ, దేశాన్ని ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంత గొప్ప పార్టీని ఈరోజు బీటలు వారే ప్రయత్నం నువ్వు చేసినప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా స్పందించింది. సో అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేయడము కేసీఆర్ గారికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కానీ మీ పార్టీ నాయకులు ఎవరి మీద అయితే ఆమె ఆరోపణలు చేసిందో వాళ్ళు బలవంతంగా కేసీఆర్ గారి చేత ఆయన మీద ప్రెషర్ తెచ్చి ఆయన చేత బలవంతంగా ఈ సస్పెన్షన్ చేయించారు అనేది కవిత వర్గం నుంచి వస్తున్నటువంటి. కేసీఆర్ గారు ఎవరి ప్రెషర్కి తలొగ్గరు, తను ఏమనుకుంటే అదే చేస్తారు. దానికి తోడు ప్రజల అభిష్టం ఏముందో దాని తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. ఏకపక్ష నిర్ణయం కూడా ఉండదు కేసీఆర్ గారిది. ప్రజలు పార్టీ ఎట్లాంటి ఆలోచనలు చేస్తుందని అన్నీ తెలుసుకున్నాక విచారించిన తర్వాతే వారు ఒక నిర్ణయానికి వస్తారు తప్ప తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు జరగలేదు, జరగవు కూడా. అంటే ఎవరి మాట కన్సిడర్ చేయరా? ఇట్లాంటి విషయాలు కన్సిడర్ చేస్తారు. ఏది కరెక్టు ఏది రాంగ్ అని అన్ని విశ్లేషించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారు కేసీఆర్ గారు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు జరగలేదు, జరగవు కూడా. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకో ఎక్కడో పొరపాటు చేస్తూ ఉన్నది, ఎక్కడో ఒక రకమైనటువంటి అస్త్రాన్ని ప్రత్యర్థి పార్టీలకు ఇస్తా ఉన్నది కవిత గారి సస్పెన్షన్ తోటి. అది ఇంకింత బలంగా మారేటువంటి అవకాశం ఎందుకు లేకపోతే? అస్త్రం కవితగా మారిపోయిందని మాకు ఉన్న అనుమానం. ఎందుకంటే ఎవరికి అస్త్రంగా మారిపోయింది? రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు అనేక విధాలుగా పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని ఎట్లయినా సరే మానసికంగా బాగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే 20 నెలల కాలంలో కేసీఆర్ గారు అనేక ఆటుపోట్లు, అంటే మొన్న గోస్ట్ కమిషన్ ముందుకు వెళ్ళి తను
వాంగ్మూలం ఇవ్వడం, విచారణ చేయడం, ఆ విచారణ ఎదుర్కోవడం, ఇవంతా కూడా నిజంగా ఒక పెద్ద నాయకుడికి, ఏది ప్రపంచంలో గుర్తింపు పొందిన నాయకుడికి ఇవన్నీ కూడా చాలా అవమానకరమైన సంఘటనలు. ఇట్లాంటి మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మీరే ఇందాక మాట్లాడుతూ చెప్పారు, ఇంట్రోలో చెప్పారు, ప్రభుత్వంలో మేము లేము, ప్రతిపక్షంలో ఉన్నాము, అనుకున్న స్థాయిలో సీట్లు మాకు రాలేదు అని అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొంత ధైర్యాన్ని కూడా పెట్టుకొని 1.8% తేడాతోనే పోయినాం. అంటే ప్రజల్లో ఇంకా కూడా మన పార్టీకి గుర్తింపు ఉంది. కేవలం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అబద్ధాలకే ఆకర్షితులై డైవర్ట్ అయినారు ప్రజలు అని చెప్పి మనం భావిస్తా ఉన్నాం. ఆ తర్వాత ఆయన భాష తీరు, కేసీఆర్ గారిని ఎట్లా మాట్లాడుతున్నారు వారు, ఓ మహానాయకుడు, జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అలాంటి నాయకుడిని పట్టుకొని ఆయన స్ట్రెచ్చర్ మీద ఉండాలని కోరుకుంటున్నా, ఆయన ఏది మన శ్మశాన వాటికకు వైకుంఠధామానికి పంపేయాలని కోరుకుంటున్నా, ఆయన పేగులు తీసి మెడకేసుకుంటా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మీద ఈరోజు అందరికీ కోపం వస్తుంది, ప్రజలందరికీ కూడా కోపం వస్తుంది. ఆయన సిబిఐ ఎంక్వైరీ చేస్తా అన్నప్పుడు తీవ్రంగా అందరం ఖండిస్తున్నాం, ఎక్కడికక్కడ ఎక్కడ వాళ్ళం అక్కడ, ఏ జిల్లాకు ఆ జిల్లా ఖండిస్తున్న సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు ఘాటైన విమర్శలు చేస్తూనే అవినీతిని నువ్వు ఏది ఆమోదించినట్టుగా అయిపోయింది. వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దాన్ని నువ్వు బలపరిచినట్టు అయింది. నిన్న కవిత గారు మాట్లాడిన మాటలలో పరోక్షంగా అవినీతి మరకలు మా నాన్న కంటిస్తున్నారంటే అవినీతి జరిగిందనా? ఎలాంటి సంకేతాలు ఇచ్చినారు నిన్న వారు? అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరమే లేదు. ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ ఏం చెప్పాలా? సిబిఐ ఎంక్వైరీని ఖండిస్తున్నామని చెప్పాలా. అట్లాంటిది వదిలిపెట్టేసి వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు అని చెప్పి పార్టీలో ఉన్న సభ్యుల మీద ఒక ఆరోపణ చేయడం అనేది, నువ్వు ఈ పార్టీలో ఉంటూ ఈ పార్టీ నాయకుల మీద ఒక ఆరోపణ చేయడం అనేది పంచ పద్ధతి కాదు. కానీ మీరు మాట్లాడుతూ ఇప్పుడు ఒక మాట అన్నారు, కేసీఆర్ గారిని స్ట్రక్చర్ మీద ఉండాలని లేకపోతే రకరకాలుగా దూషించిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మౌత్ పీస్ గా ఏమో మారుతుందని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారు? మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటిది కవిత గారి మీద? నిన్న ఇప్పుడు గత 4 నెలలుగా వారి మాట తీరు మారిపోయింది. దయ్యాలని, ఇంకోటని, లిలిపుట్ అని రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పార్టీలో ఉంటూ అదే పార్టీలో ఉన్న నాయకుల మీద కామెంట్ చేయడం అనేది చాలా తప్పు పద్ధతి. పార్టీ కొంత సహనం వహించింది, చూద్దాం ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, ఆమెకి ఏం బాధ ఉన్నది అని ఆలోచించినారు. తప్పకుండా ఇంటికి వచ్చి మంచో చెడో మా అధినేతకు చెప్పుకోవాలి, మా పార్టీ అధ్యక్షుని చెప్పుకోవాలి. తన సొంత అన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి తన బాధ చెప్పుకోవాలి. పార్టీలో ఎక్కడైనా తక్కువ చేస్తున్నారా, అవమానం జరుగుతుందా, పార్టీలో తప్పులు జరుగుతున్నాయా, ఎవరైనా తప్పులు చేస్తున్నారా, పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా, అది పార్టీలో మనం లోపలగా ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడి సరి చేసుకోవాల్సిన బాధ్యత. మొత్తం పంచాయతీ కారణం ఆ లేఖ అండి. ఆ లేఖను ఎవరు రిలీజ్ చేశారు? అది వాళ్ళ ఫ్యామిలీ సమస్య, మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. తన తండ్రికి తను ఏదో లేఖ రాసుకుంది, ఆ లేఖ బయటికి వస్తే మాకేంటి, బయటికి రాకుంటే మాకేంటి, పార్టీకి ఏం సంబంధం? అది పార్టీకి ఏం సంబంధం లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. అక్కడ నుంచే కదా, లేఖ నుంచే కదా మొత్తం ఇష్యూ స్టార్ట్. పార్టీకి ఆ లేఖకు సంబంధమే లేదు, నంబర్ 1. నంబర్ 2, తను ఈ మధ్యన నోరు జారడాలు, దయ్యాలు అని చెప్పడాలు, అట్లాంటి చిన్న చిన్న కామెంట్స్ సరైనవి కాదు. అయినప్పటికీ కూడా పార్టీ సహనంగా ఓపిక పట్టి ఊరుకుంది. ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టి ఊరుకున్నది. చూద్దాము, అంటే తను ఏమన్నా తొందరపడుతుందేమో, ఎవరైనా టెంప్ట్ చేస్తున్నారేమో అన్నట్టుగా కొంత అపోహలో పార్టీ కూడా ఉండే. బట్ నిన్నటి వర్షంతో ఇది సరైన పద్ధతిలో పోవట్లేదు, కవిత గారి మాట తీరు సరైన పద్ధతిలో పోవట్లేదు. దానివల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు తన కూతురని వదిలేసిన, కేసీఆర్ గారి కూతురని పార్టీ వదిలేసినప్పటికీ భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం అయ్యేది. కవిత గారితో ఆగకపోవచ్చు, ఇంకా కొందరు కూడా ఇట్లాంటి పనులు చేయొచ్చు. గొడవ మీద పిల్లలు ఎక్కడైనా ఉంటారు. సో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల తెలిసిపోతుంది. అంటే మీరు అంటున్నారు ఇప్పుడు పార్టీకి నష్టం చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా ఇట్లాంటివి ఉంటాయి. సో పార్టీకి నష్టమైతుంది ఆమె ఉండడం వల్ల, ఆమె చేయడం వల్ల, ఆమె వ్యవహారం, మాట తీరు వల్ల, ఆరోపణల వల్ల అవుతుంది. మీరు ఒకటి గమనించండి, ఇటుక పేర్చి ఒక పెద్ద కోటలాగా కట్టినారు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గత ఎన్నికల్లో మేము నష్టపోయినా సరే ప్రజలు మమ్మల్ని ఆమోదిస్తున్నారు. ఎక్కడ పోయినా అడుగడుగున ఏ ఊరికి పోయినా మళ్ళీ కేసీఆరే కావాలని కోరుకుంటున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలని కోరుకుంటున్నారు. అది స్పష్టంగా మాకు అర్థమవుతోంది. కరెక్ట్గా స్థానిక సంస్థల ఎన్నికల ముందర మీరు ఇలాంటి పార్టీ డ్యామేజ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల
కఠినమైన నిర్ణయం పార్టీ తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్ అదే చెప్పబోతాను. పార్టీకి నష్టం ఆమె ఉండడం, ఆమె వ్యాఖ్యల వల్ల, ఆమె వ్యవహారం వల్ల నష్టం జరిగినప్పుడు ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళి, అంటే ఇప్పుడు మీరు సస్పెండ్ చేసిరు, మేబీ ఆమె ఇంకా నిర్ణయం ప్రకటించలేదు, ఆమె బయటికి వెళ్తున్నామా, కొత్త పార్టీ పెడుతున్నారా, లేకపోతే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతున్నారా, ఇంకా ఆమె అభిప్రాయం చెప్పలేదు. ఆమె బయటికి వెళ్ళి ఆమె చేసేటువంటి ఆరోపణలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తే ఒక ప్రత్యర్థి పార్టీగా మాత్రమే చూస్తుంది సమాజం. ఓహో, వాళ్ళు కేసీఆర్కి యాంటీ పార్టీ కాబట్టి మాట్లాడరని. కానీ కేసీఆర్ కూతురే బయటికి వెళ్ళి వాటికి, కేసీఆర్ కూతురే తప్పు చేసినప్పుడు పార్టీ ఉపేక్షించదని సంకేతం పంపడానికే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు కవిత గారు బయటికి పోయి ఇంకో 4 మాటలు మాట్లాడొచ్చు, ఇంకో 4 మాట్లాడొచ్చు. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు అంటారు. ఏమి డ్యామేజ్ కాదు. ఎందుకు డ్యామేజ్ అవుతుందండి? పార్టీ డ్యామేజ్ కాకుండా ఉండడానికే కదా ఈ నిర్ణయం తీసుకున్నాము. డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నాము. మీ ఇంటెన్షన్ ఏంటి? కవిత పెద్ద బలమైనటువంటి నాయకురాలు కాదని చెప్పదలుచుకున్నారా మీరు? నేను అట్లాంటి కామెంట్స్ ఏమీ చేయదలుచుకోలేదు. కవిత గారికి ఉండే గుర్తింపు కవిత గారికి ఉంది. తను జాగృతి సంస్థ పెట్టడం వల్ల తెలంగాణ ఉద్యమం నడుస్తున్నంత కాలం తను కూడా తన వంతు ప్రయత్నం చేసిందని నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. తన వంతు తన ప్రయత్నం చేసింది. తండ్రికి తగ్గ తనేగా తను కూడా ఆ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో తన వంతు పాత్ర తను పోషించింది. జాగృతి సంస్థ ద్వారా మహిళల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. బతుకమ్మ పండుగ ద్వారా మన పండుగలు, మన సాంప్రదాయాలు, మన సంబరాలు వీటన్నిటిని కూడా తను జరుపుకుంటూ తెలంగాణ జాతిని తను కూడా జాగృతం చేసే ప్రయత్నం చేసిందనే మాటని అనేక మార్లు చెప్పినాను. సో ఆ రోజు ఉన్న సందర్భంలో తను చేసిన గొప్ప పనులను మేము తప్పకుండా అప్రిషియేట్ చేసినాం. ఆ తర్వాత కూడా తను చేసిన తన భాగస్వామాన్ని గుర్తించే కదా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు పార్లమెంటు నియోజకవర్గంలో పోయడానికి బీఫామ్స్ ఇచ్చి 2 సార్లు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది. అంటే తనకు మంచి గౌరవాన్ని ఇచ్చి, గుర్తింపునిచ్చి ఒక మంచి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఉంచితే ఈరోజు ఆ చెట్టు కొమ్మనే నరికేస్తా అంటే అది తను కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటా అంటే తనకు నష్టమే తప్ప తనకే నష్టం, పార్టీకి నష్టం అని నన్ను. ఒక కొమ్మ విరిగిపోతే ఇంకో చిగురు వస్తూనే ఉంటుంది, ఇంకో కొమ్మ వస్తూనే ఉంటుంది. కానీ తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కున్నట్టుగా ఈరోజు కవిత గారి ప్రవర్తన ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు మీరు కవిత గారితో జర్నీ చేసారు, పార్టీలో అందరు కలిసి పనిచేసారు. మేబీ మీ మహిళా వింగ్లో కూడా మీరు రకరకాల దాంట్లలో పనిచేసి ఉంటారు. సో కానీ ఇప్పుడు కవిత గారి ఆలోచన విధానం నెక్స్ట్ ఎలా ఉంటుంది? అంటే ఆమె కొత్త పార్టీ పెట్టేంత బలమైనటువంటి స్టెప్ తీసుకుంటారా, లేకపోతే ఉన్నటువంటి ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా? మీ మీద ఎలా ఉండబోతుంది ఆమె ఫైటింగ్? ఈరోజు మాకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఉన్న అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి గారే ఆమెతో ఈ విధంగా మాట్లాడిస్తున్నారు. అంటే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య, పొలిటికల్ డైవర్షన్, అంటే ప్రజల్ని దృష్టి మళ్లించే ప్రయత్నం ఎంతో చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు కవిత గారిని కూడా ఒక వెపన్గా వాడుకున్నారని మేము అనుకుంటా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇంకా కూడా చాలా ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి, బట్ మీరు హరి అంటున్నారు. సో ఏదేమైనా కవిత గారి ఎపిసోడు పార్టీలో ఒక రకమైనటువంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తూనే, అలాగే వాళ్ళు కూడా సంసిద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు మొన్నటి దాకా వీళ్ళకి 2 ప్రత్యర్థులు, మేబీ కవిత గారు ఇంకొక పార్టీ పెట్టో లేకపోతే ఇంకొక ప్లాట్ఫామ్ నుంచో విమర్శలు చేసినా కానీ ఎదుర్కోవడానికి కేసీఆర్ గారి తరఫున, కేసీఆర్ గారి సైనికులుగా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి వారు ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.